నిన్న జూన్ 8 కరెక్ట్గా ఆల్ ఇండియా రేడియోకి 90 years నిండారు. సో రేడియో గురించి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ నెంబర్ 1, 1936లో ఆల్ ఇండియా రేడియోగా పేరు మార్చుకున్న దీనికి ఆకాశవాణి అనే అద్భుతమైన పేరు పెట్టింది మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. నెంబర్ 2, 1947లో మనకు స్వాతంత్రం వచ్చే నాటికి ఇండియా మొత్తంలో కేవలం 6 రేడియో స్టేషన్లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఏకంగా 470కి పైగా కేంద్రాలతో దేశంలోని 99% ప్రజలకు రేడియో చేరువవుతుంది. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఒకప్పుడు ఆల్ ఇండియా రేడియోలో సినిమా పాటలను పూర్తిగా బ్యాన్ చేశారు. అప్పుడు జనాలు సినిమా పాటల కోసం శ్రీలంకకు చెందిన రేడియో సిలోన్ వినడం మొదలు పెట్టారు. ఆ శ్రోతలను వెనక్కి రప్పించడానికి 1957లో వివిధ్ భారతి స్టార్ట్ చేసి మళ్ళీ సూపర్ హిట్ కొట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, 1965 మరియు 1971 యుద్ధాల సమయంలో సరిహద్దులో ఉన్న సైనికులకు మరియు దేశ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిలో ధైర్యాన్ని నింపిన ఏకైక కమ్యూనికేషన్ వ్యవస్థ మన ఆకాశవాణి మాత్రమే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రపంచంలో అత్యధిక భాషల్లో ప్రసారాలు చేసే బ్రాడ్కాస్టర్లు ఆకాశవాణి ఒకటి. ఇది ఏకంగా 23 భాషలు 179 డైలెక్ట్స్ అంటే మాండలికాల్లో ప్రసారం అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఆకాశవాణి ఉదయం మొదలవగానే వచ్చే ఆ ఫేమస్ సిగ్నేచర్ ట్యూన్ కంపోజ్ చేసింది మన భారతీయులు కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఇండియాకు వచ్చిన వాల్టర్ కాఫ్మన్ అనే ఒక యూరోపియన్. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 7, 1947 ఆగస్టు 14 రాత్రి ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన ఆ చారిత్రాత్మక రెస్ట్ విత్ డెస్టినీ స్పీచ్ ను అప్పట్లో దేశవ్యాప్తంగా లైవ్ బ్రాడ్కాస్ట్ చేసింది మన ఆల్ ఇండియా రేడియోనే. ఫ్యాక్ట్ నెంబర్ 8, రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ రేడియో ద్వారా చేస్తున్న ప్రచారాన్ని ప్రాపగండాన్ని తిప్పికొట్టడానికి 1939లో ఆకాశవాణి ఆఫ్ఘనిస్తాన్ కోసం పష్తో భాషలో ఫారెన్ ప్రసారాలు మొదలుపెట్టింది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ప్రపంచంలో ఇప్పటికీ ప్రతిరోజు సంస్కృతంలో వార్తలు ప్రసారం చేసే ఏకైక అతిపెద్ద బ్రాడ్కాస్టర్ మన ఆకాశవాణి మాత్రమే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 10, టీవీలు ఇంటర్నెట్ లేని రోజుల్లో ఎన్నికల ఫలితాలు తెలుసుకోవాలన్నా, తుఫాన్ హెచ్చరికలు వినాలన్నా దేశ ప్రజలందరికీ ఆకాశవాణి ఒక్కటే దిక్కు. 2004 సునామీ టైంలో అండమాన్ దీవుల్లో ప్రజలను అలర్ట్ చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడింది కూడా ఆకాశవాణి.